హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో పావు బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పావు బ్రెడ్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా అవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా టేస్టీగా బయట కొన్నట్టే ఉంటుందండి. అలాగే ఈ బ్రెడ్తో పావు బాజీ, వడా పావు, మసాలా పావు చేయాలంటే కంపల్సరిగా ఈ బ్రెడ్ అయితే ఉండాలండి. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 250 ml వరకు పాలు తీసుకుందామండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుందాము, పంచదార. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఈస్ట్ వేసుకుందామండి. 7 grams వరకు వేసుకోవాలి. ఈ ఈస్ట్ వచ్చేసి మార్కెట్లోనైనా లేదా ఆన్లైన్లోనైనా ఈజీగా దొరుకుతుంది. ఈస్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఈస్ట్ యాక్టివ్ అయ్యేంత వరకు 5 minutes పక్కన పెట్టుకుందాము. 5 minutes తర్వాత ఈస్ట్ అయితే యాక్టివ్ అయిందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని మైదా వేసుకుందామండి. నేను ఇక్కడ 450 grams వరకు మైదా వేస్తున్నాను. మైదా వేసుకున్న తర్వాత 1/2 teaspoon వరకు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు చేత్తో కలుపుకుంటూ పిండిని ముద్ద చేసుకుందామండి. మనం చపాతీ పిండి ముద్ద చేసుకుంటాం కదా, దానికంటే కొద్దిగా లూజ్గా ఉండాలి. పిండిలో మనం వేసుకున్న పాలు సరిపోకపోతే కొద్దిగా పాలు వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. పిండి ముద్ద ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా లూజ్గా అలాగే స్టిక్కీగా ఉండాలండి. అప్పుడే బ్రెడ్ చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కానీ లేదా కరిగించిన బటర్ కానీ వేసుకోవచ్చు. ఇలా పిండిని 10 నిమిషాల వరకు మసాజ్ చేయాలండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ఎంత ఎక్కువసేపు మసాజ్ చేస్తే అంత సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి బ్రెడ్. పిండి ముద్దని చేత్తో ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత బౌల్లో వేసేసుకుని 2 గంటల సేపు పిండిని చక్కగా నాననివ్వాలండి. పిండి ఎంత ఎక్కువసేపు నానితే అంత స్పాంజీగా వస్తుందండి బ్రెడ్. చూసారు కదండి, పిండి అయితే చక్కగా పొంగుతూ డబల్ అయ్యింది. మీరు బ్రెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు పిండి ఇలా పొంగకపోయినా నానకపోయినా మరో అరగంట సేపు నానబెట్టండి. ఇలా పొంగిన పిండిని మరొకసారి చేత్తో చక్కగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక బోర్డు మీద వేసుకుందాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దని ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. బ్రెడ్ ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకుని బ్రెడ్ మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు వరకు కట్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తీసుకోవడం వల్ల బ్రెడ్ ఒకే షేప్లో వస్తుందండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకుని రౌండ్ బాల్లా చుట్టకుండా పిండిని వెనక్కి మడత పెడుతూ చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ వచ్చేసి చక్కగా పొంగుతూ పొరల కింద వస్తుంది. కేక్ ప్యాన్ తీసుకుని బటర్ పేపర్ వేసుకుని ముందుగానే ఆయిల్ అప్లై చేసుకుని ఉంచుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా ఇలా కేక్ ప్యాన్ లో పెట్టుకోవాలి. పిండి ముద్దకి కొద్దిగా గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. మొత్తం పిండి ముద్దలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత పిండి ముద్దల పైన పాలు కానీ బటర్ కానీ ఇలాగా అప్లై చేసుకోవాలి. పాలు లేదా బటర్ అప్లై చేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని గంట సేపు పక్కనుంచుకోవాలండి. చూసారు కదండి, గంట తర్వాత చక్కగా పొంగాయి. ఇలా పొంగిన తర్వాతే బేక్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్రెడ్ వచ్చేసి స్పాంజీగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు బేక్ చేసుకుందామండి. నేను ముందుగానే గిన్నెలో ఇసుక వేసి వేడి చేసి ఉంచాను. ఇప్పుడు వేడి చేసిన గిన్నెలో ఈ ప్యాన్ని పెట్టేద్దాము. ప్యాన్ పెట్టిన తర్వాత మూత పెట్టేసుకుని 30 minutes వరకు బేక్ చేసుకోవాలి. చూసారు కదండి, 30 minutes తర్వాత బ్రెడ్ చక్కగా బేక్ అయిపోయింది. ఈ బ్రెడ్ అవెన్లో చేసినట్టయితే 180 degreesలో కన్వెక్షన్లో 20 minutes పెడితే సరిపోతుందండి. చక్కగా బేక్ అయిపోతుంది. మంచి షైనింగ్ రావడానికి మళ్ళీ ఒకసారి బటర్ అప్లై చేసుకుందాము. ఇలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకుని బ్రెడ్ చివర్లను చక్కగా కట్ చేసుకుందామండి. ఇలా చివర్లో కట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ ఈజీగా వస్తుంది. బ్రెడ్ ఇలా బయటకు తీసిన తర్వాత మనం వేసుకున్న బటర్ పేపర్ తీసేద్దాము. చూసారు కదండి, బ్రెడ్ ఎంత స్పాంజీగా చక్కగా వచ్చింది. అవెన్ లేకుండానే చాలా ఈజీగా ఇంట్లోనే పావు బ్రెడ్ని బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నాము. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.